చిన్న బిల్లు అయితే ఉన్నాయన్నమాట. హే గాయ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు అయితే మేము తిరుపతి పోతున్నాం అనమాట. ఎందుకంటే మా అమ్మ మొక్కుకుంది కాబట్టి ఫ్యామిలీ మొత్తం పోతున్నాం. వీడియో అయితే క్రేజీగా ఉంటుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని సచ్చతం చేయాలి. పెట్రోల్ అక్కడ ఆగినాం సిఎంజీ కొట్టించుకోవాలంటే. ఎదగండి పండుకుందా బంగారం. నువ్వు తిరుపతి పోతున్నావు కానీ ఫీల్ ఏంది? దండం పెడుతున్నాను చెప్పు. అని నీ ఫీల్ ఏందా? నీ తిరుపతి పోతున్నావుగా, నీ ఫీల్ ఏంది? నువ్వు ఎప్పుడు వీడియో పెడుతున్నావు? ఇంకా పదండి గాయ్స్. ఈ బ్లాగ్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయ్యి తిరుపతి పోతున్నాం. వీడియో మాత్రం క్రేజీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ స్టిల్ వీడియోని ఏం చేసేస్తే మీకే ప్రాబ్లం. మరి వీడియో అంత క్రేజీగా ఉంటుంది. ఇక్కడ మిస్ కావద్దు, ఎందుకంటే వీడియో అంత క్రేజీగా ఉంటుంది. మరి క్రేజీ ఫీలింగ్ వదులుకోవద్దు. ఇంకొకటి, చాలామంది పెళ్లి వీడియోలు పెట్టలేదు అంటారు. పెళ్లి వీడియో పోస్ట్ చేసినా చూడండి. కొన్ని క్లిప్పులు నేను 1 వీక్ బ్యాక్ తీసినాయి, 1 మంత్ బ్యాక్ తీసినాయి అనమాట. అవి కూడా యాడ్ చేసి మొత్తం కవర్ చేసేసి వీడియో పెట్టిన. మరి ఇక కొట్టించుకొని గుడికి వెళ్ళిపోవడం చేయాలి. సారీ, గుడికి వెళ్ళిపోవడం చేయాలి. లైట్ అయితే బరాబర్ స్మైల్ ఇక్కడ. ఇక పైకి బా కార్లో బా. ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం గాయస్. బావా, నీ ఫీల్ ఏంది? తిరుపతి పోతున్నావుగా, ఇందాక నుంచి అదే. గాయస్, ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఫోన్ చేస్తే ఊరినే పోయేది. పరి దాగు. విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాం. విజయవాడ పైన అటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి బాగా మాట్లాడుతున్నాం. అందుకే వాడిని పంపించా. శ్రీకాంత్ అన్న ఇంకొక అన్న ఉన్నాడు, ఆయన జిల్లా బాగానే ఉంది. నన్ను ఎంకరేజ్ చేశాడు, నాకు ఫోన్ ఇచ్చాడు తీసుకొని చెప్పేసి వీడియో అని చెప్పి ఎంకరేజ్ చేసినట్టు నన్ను రమ్మడం వెనకాల కాకి మాటలు వచ్చింది. ఏమండి ఏం కాదు, పర్లేదు వెళ్ళండి, మా చెల్లె పిలిచి వెళ్ళండి అంటే నేనేమో చేతులు పెట్టుకుని వస్తా. ఈ చిన్నవాళ్ళు వస్తారు, గిట్ట నేను కూడా వస్తా ఉండి గిట్ట అత్తయ్య వద్దునే ఉండే నన్ను పిలవలేదు కదా, వాళ్ళ బావనే పిలిచింది కదా, నువ్వు ఉండే అంటారు అత్తయ్య. బాగుంది కదా మాయా, అలానే పిలువు సరేనా? మా బావ నాకు ఫోన్ ఇచ్చాడు, ఎంకరేజ్ చేశాడు అని చెప్పి చెప్పు. అలా చెప్పామనుకో, మేము అమ్మటం మేము ఒక క్రియేట్ చేస్తాం. మేము ఫోన్ ఇస్తే నా ఫోన్ వీడియో తీసుకొని అని చెప్తున్నాను. చాలా బాగా చాలు. మళ్ళీ ఎప్పుడు? 3వ తారీఖు, 32వ తారీఖు వెళ్దాం తిరుపతి. 32వ తారీఖు. ఓకే. టైం వచ్చేసి ఎంతంటే 12 అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఒంగోలు దగ్గరలోకి వచ్చినాం. ఇంకా లేచారా? అందరూ పడుకున్నారు అన్నమాట. కార్ ఆఫ్ చేయకుండా చక్క మన ఒక్కొక్కళ్ళకి అనమాట. బావాడిఫైట్ అయిపోయింది అనమాట. బావాడికి రానికి పోతుండు. టైం వచ్చేసి 12:30 అయింది అనమాట. ఒకటి అవుతుంది. ఇప్పుడు కార్ ఆపినాం మేము. ఇప్పుడు తింటున్నారు వాళ్ళు పులిహోర. ఈ టైంలో పులిహోర తింటే మనకు అరగదనేసి ఈ టైంలో అసలు ఏం తినకూడదు. నేనైతే ఏం తినట్లేదు. వాళ్ళందరూ తింటారు అనమాట. చూపిస్తాగండి, తింటారు అనమాట వీళ్ళు.
గిండు మావయ్య నువ్వు బాగా తాగినవా మామ తిన్నవా తిన్నావా మావయ్య ఓ మావయ్య ఆపాలా ఫోన్ ఆపాలా ఓ నేను అగాస్ తల్లి తింటమైతే అయిపోయింది అనమాట. సోమవారం కూర్చున్నాం అని లైట్ అయితే చూసింది తల్లి అని అని తల్లి అని తల్లి అని తల్లి సిట్టు తల్లి సిట్టు తల్లి నువ్వు పడేవు సిట్టు తల్లి డ్రెస్ బాగుంది కదా ఆడికాడు పోయాను అక్కడ చూడు ఇది చూడు అనివిత ఏ మేడం అటు చూసినావు ఇది. సో మళ్ళీ మనం ఒంగోలులో ఆగినాం అన్నమాట. సో ఒంగోలులో ఆగి తినేసినాం. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆగుతాం అనేది చూపిస్తాం. సో ఇంకా సో ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయినాం అనమాట. ఫైనల్లీ అయితే రీచ్ అనమాట. సో ఇంకా ఫ్రెషప్ ప్లేసెస్ అయితే గేట్ల మార్గం నుంచి వెళ్తాం. సో ఇంకా ఫ్రెషప్ అయి కలుసుకున్నాం గాయస్. అయిపోయింది అనమాట. సో తయారైతే అయిపోయింది. సో ఇప్పుడైతే తినడానికి పోతున్నాం. సో తినిన తర్వాత మెట్లు ఎక్కడానికి సో గాయస్ ఇదన్నమాట. ఓ తాత పింఛన్ కోసం వచ్చిన ఒకడికి పింఛన్ రావాలని వచ్చిన ఒకడికి. అవునండి. సో పింఛన్ అయితే సెలక్షన్ చేయండి గాయస్ మా తాతయ్యకి. మా బాబాయ్ని వదిలేసిపోయింది అనమాట. బర్ర ఫోటో దించుకుందా. ఫీలింగ్ ఏంది? కొట్టాలనిపిస్తుందా బాబాయ్ని? కొడదామా? కొట్టలేము ఎందుకంటే హస్బెండ్ కాదు. సో ఇంకా పదండి గాయస్. తిరుపతి మెట్లు స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా పదండి. మనం 300 మెట్లు అయితే ఎక్కినాం అనమాట. సో ఇంకా ఉన్నాయి సెల్లో. ఇంకా టైం వచ్చేసి 10 అవుతుంది. ఒక 12 లోపు అయిపోతే చాలు. ఎందుకంటే ఇట్లా అనుకున్నాం. 5 కాదు మాకు తెలియదు. 5 మంచిది, కాకపోతేనేమో ఏం చేసేది ఎలా లేదని చెప్పారు. సో అక్కడ నేను వీడియో తీయను. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ వేసుకుంటాను. ఇంకా మరి వెళ్ళిపోదాం సార్. మా అక్క మా అమ్మకి అసలు ఎవరికి ఓపిక లేదు. మా అక్క వాళ్ళు ఇంకా బొట్లు పెడుతుంది. ఫీవర్ వచ్చినా కూడా ఏదో అట్లా యాక్టివ్గా వచ్చి ఇంకా పదండి గాయస్.